హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈశ్వరి టిప్స్. మీకోసం ఎంతో ఈజీగా టేస్టీగా మ్యాక్సిమం 30 మినిట్స్లో చేసుకొని అటుకులు ఇడ్లీ అయితే చేస్తున్నానండి. నా స్టైల్లో చూసేయండి. మరి అటుకులు ఇడ్లీ తయారీ కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని మందంగా ఉన్న అటుకులు 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. మరి పౌడర్లా కాకుండా రవ్వగా ఉండేలా పౌడర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని మనం పౌడర్ చేసుకున్న అటుకుల పౌడర్ని మొత్తాన్ని కూడా యాడ్ చేసి పక్కన ఉంచుకోవాలి. మరొక బౌల్ తీసుకొని సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వనైతే 2 కప్స్ వరకు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. మనం పౌడర్ చేసుకున్న అటుకుల పౌడర్ తీసుకొని మనం క్లీన్ చేసి ఉంచుకున్న ఇడ్లీ రవ్వను మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ పిండుకొని అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మొత్తాన్ని కూడా అటుకుల పౌడర్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పుల్లటి మజ్జిగ లేదా పెరుగును 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. టేస్ట్ కోసం 1 స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమం మొత్తాన్ని కూడా కవర్ అయినట్లు మూత పెట్టుకొని ఒక 50 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలి. 50 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి మొత్తం కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకొని గట్టిపడుతుంది. ఆ తర్వాత వచ్చి 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని మరీ పల్చగా కాకుండా తిక్కుగా కాకుండా ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఈక్వల్గా పిండి మొత్తాన్ని కూడా వాటర్ని యాడ్ చేసుకుంటూ కొంచెం కలుపుకోవాలి. ఇడ్లీ పొంగి రావడం కోసం 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని యాడ్ చేసుకోవాలి. మొత్తం మరొకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా తిక్కుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా తయారు చేసి ఉంచుకోవాలి. ఇడ్లీ పెట్టుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లు తీసుకొని కొంచెం నెయ్యినైతే అప్లై చేసి ఉంచుకోవాలి. మనం తయారు చేసి ఉంచుకున్న ఇడ్లీ పిండి మొత్తాన్ని కూడా ఇడ్లీ ప్లేట్లలో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకొని వాటర్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం తయారు చేసి ఉంచుకున్న ఇడ్లీ ప్లేట్లన్నిటిని కూడా పెట్టుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత కుకింగ్ అయితే అయిపోయావండి. మరో 2 మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన ఉంచుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వేడిగా సర్వ్ చేసుకుంటే వేడి అటుకులు ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి. ఇడ్లీ అన్నిటిని కూడా ప్లేట్లోకి తీసుకోవాలి. ఇడ్లీ కాంబినేషన్ అయితే అల్లం చట్నీ, బొంబాయి చట్నీ, ఆవకాయ పచ్చడైనా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. పప్పు రుబ్బే పని లేకుండా ఎంతో ఈజీగా అటుకులు ఇడ్లీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. మై వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్తోని ఫ్యామిలీతోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం మై ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.